ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. రేపే వినాయక చవితి అండి. సో వినాయక చవితి వస్తుందంటేనే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో సంబరం వస్తుందంత ఆనందం పడిపోతూ ఉంటాం. ఎందుకంటే వినాయక చవితి అంటే ఒక పండుగతో పాటు ఒక ఆనందం, ఒక సంతోషం కూడా. అందరూ అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలతో పాటు పాటలు ఆటలతో మొత్తం హడావుడిగా మారిపోతుంది. మరి ఆ హడావుడిలో చాలా ముఖ్యమైనది ప్రసాదాలు. మరి వినాయకుడికి ఇష్టమైన ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాల కార్యక్రమంలో ఎలాంటి వంటలు పరిచయం చేసుకోబోతున్నామో తెలుసుకుందామా? మరి ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో వంటలు ఏంటో తెలుసుకోవాలంటే ఏం మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ సుమిత్ర గారిని ఆహ్వానించాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, సుమిత్ర గారిని ఆహ్వానించేద్దాం. నమస్తే సుమిత్ర గారు. నమస్తే సోని, ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు మీకు కూడా. సో వినాయక చవితి అంటేనే ఏదో పండుగలకు ఒక మంచి స్టార్ట్అప్ లా అనిపిస్తుంది కదా. మంచి జోష్ ఉన్న పండుగ, సూపర్ టు బిందాస్ అనే రేంజ్ లో ఎంజాయ్ చేయొచ్చు. సో మరి వినాయక చవితి వచ్చేసింది, మీరు కూడా వచ్చేసారు కాబట్టి మాకు ఇంకా ఈ పండుగ కూడా స్టార్ట్ అవబోతుంది ఇప్పుడే. మరి వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి? వినాయక చవితి మా చిన్నప్పటి నుంచి అయితే మేము ప్రతి వీధిలోనూ కూడా, అంటే మా వీధిలో ప్రతి వీధిలో నిలబెట్టినట్టుగానే వినాయకుడిని నిలబెట్టడం, చక్కగా 9 రోజులు కూడా పగలు రాత్రి కూడా స్కూల్కి వెళ్లే ముందు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దేవుడికి పూజ చేయడం, ఆఖరి రోజున మేము విశాఖపట్నం ఉండేవాళ్ళం, సముద్రంలో నిమజ్జనం చేయడం. సూపర్, చాలా బాగా చేసేవాళ్ళం. వెరీ నైస్. ఇప్పుడు కూడా అలాగే, కాకపోతే ఇప్పుడు కొంచెం ఆధ్యాత్మిక ధోరణితో వెళ్తూ ఉంటుంది. సూపర్. మరి వినాయక చవితి అంటే ఆల్మోస్ట్ అందరం ఒకటే ప్రాసెస్ లో చేస్తూ ఉంటాం. అండ్ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని వాడాలని అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వాతావరణాన్ని పొల్యూట్ చేయకుండా అలాంటివి ఎక్కువ యూజ్ చేయండి. మీరు కూడా వాతావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మేము కూడా అలాగే యూజ్ చేస్తాం. అండ్ సూపర్ గా మరి ఈ రోజు మాకు ఎలాంటి వంటలు పరిచయం చేస్తున్నారు చెప్పండి? అంటే వినాయక చవితికి మన దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఎక్కువగా మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి బియ్యంతో చేసినటువంటి మనం చేస్తూ ఉంటాం. మామూలుగా వినాయకుడికి మోదకాలు అంటే ఇష్టం, ఉండ్రాళ్ళు అంటే ఇష్టం. సో ఉండ్రాళ్ళకి ఉపయోగించేటువంటి పదార్థాలనే ఉపయోగిస్తూ ఫస్ట్ మనం రొట్టె చేసుకున్నాం. అలసందలతోటి రొట్టె. అలసందలతోటి రొట్టె. వినాయకుడికి అయితే పిండి వంట రొట్టె అనమాట. సూపర్. సో అలసందలతోటి రొట్టె అన్నారు కదా, మరి అలసందల రొట్టెకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? తప్పకుండా. బియ్యం రవ్వ రొట్టె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ, వేయించి ఉడకబెట్టిన అలసందలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నూనె, నెయ్యి. అలసందల రొట్టెకి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదా అండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక మూకుడు పెట్టుకొని దానిలో కొంచెం నీళ్లు పోసుకుందాం. యాక్చువల్ గా మనం దీన్ని అలసందల రొట్టె అని చెప్పి అనుకున్నాం కదా, దీన్నే బియ్యపు రవ్వ రొట్టె అని కూడా మనం అంటూ ఉంటారనమాట. సో దీనిలో కొంతమంది అలసందలు వేస్తారు, కొంతమంది శనగపప్పు వేస్తారు, అట్లా ఎవరిష్టం వాళ్ళదనమాట. ఓకే. మెయిన్ ఇంగ్రీడియంట్ గా అయితే మనం బియ్యం రవ్వ, అలసందలు రెండు తీసుకున్నాం. దీనిలో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఓకే. వాటర్ కొంచెం హీట్ అవ్వాలి, వేడెక్కాలి. అంటే జనరల్ గా మనం రోటీ చేసుకుంటాం కదా గోధుమ పిండి వాడితో, అలానే ఉంటుందా? ఇది కొంచెం వేరు ఉంటుందా? ఇది అంటే మన సర్వపిండి లాగా చేస్తాం అనమాట. రొట్టెలాగా చేసి తట్టి దాన్ని కాల్చి సర్వపిండి టైప్ లో చేస్తాం. కొంచెం నీళ్లు తెరిలిన తర్వాత దానిలో జీలకర్ర వేసుకోవడం. యాక్చువల్ గా అలసందలు ఏం చేయాలంటే డ్రై ఫ్రై చేయాలి, మామూలుగా నూనె లేకుండా వేయించాలి. వేయించి దాన్ని నీళ్ళలో వేసి ఉడికించాలి. కానీ నేను మనకి టైం సేవ్ అవుతుందని ఇట్లా వేయించి అలసందల్ని ఉడకబెట్టి తీసుకొని వచ్చాను. సో ఈ మాదిరిగా మనకి వేపు వస్తే తర్వాత మెత్తగా ఉడికేలాగా చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో వచ్చేసారు కదండి అలసందలు. మనం ఫస్ట్ గానే డ్రై ఫ్రై చేసేసుకుని, అంటే ఆయిల్ ఏం లేకుండా మామూలుగా ఫ్రై చేసేసుకొని తర్వాత బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ముందే బాయిల్ చేసి మరీ కంప్లీట్ మెత్తగా కూడా బాయిల్ చేయొద్దు. కొంచెం ఒక 75% బాయిల్ అయితే మాత్రం నెక్స్ట్ ప్రాసెస్ లో ఇంకొంచెం ఉడికిపోతుంది. అదే ముందుగానే మనం మొత్తం కంప్లీట్ గా బాయిల్ చేసామనుకోండి, మరీ మెత్తగా పేస్ట్ లా అయిపోయినా కూడా మనకి ఎంత బాగా ఫ్లేవర్ తెలియదు. సో ఇలా అయితే సరిపోతుంది అనమాట. ఇలా బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇది కొంచెం ఉడికి రావాలేమో కదండి, వాటర్ నీళ్ళు కొంచెం తెరిలిన తర్వాత మనం డైరెక్ట్ వేసేస్తే సరిపోతుంది. ఓకే. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత దీనిలోనే కొద్దిగా కరివేపాకు. ఓకే. అంటే నీళ్ళలో వేస్తే ఏమవుతుందంటే ఫ్లేవర్ అంతా చక్కగా దీనికి అంటుతుంది, ఏదైతే మన ఇంగ్రీడియంట్ ఉంటుందో దాని అంతకి పడుతుంది అనమాట.
సో జనరల్ గా కొంతమంది అంటూ ఉంటారు అంతా కలిసేదే కదా ఒకసారి వేస్తే ఏమవుతుందని, కానీ ఎప్పుడు వేసేది అప్పుడు వేస్తేనే బాగుంటుంది. అంతే కదా. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు దీనిలో అలసందలు వేస్తున్నాను ఉడకబెట్టినటువంటి. ఓకే, ఇప్పుడు మనం బియ్యం రవ్వ వేసుకుంటాం కదా, దానికి సరిపడా ఉప్పు. సో అలసందలు ఉడికించినప్పుడు ఏమన్నా సాల్ట్ వేసారా? లేదు, వేస్తే వేయొచ్చు, కానీ నేను వేయలేదు. ఓకే, సో దానికి తగ్గట్లు మనం వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బియ్యపు రవ్వ క్వాంటిటీ కూడా చూసుకొని సాల్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అలసందలు ఫ్రై చేస్తాం కదా నూనె లేకుండా, వేయించినప్పుడు అందులోనే నీళ్లు పోసేస్తాం. మామూలుగా అయితే అలసందలు తీయకుండా ఆ మూకుల్లోనే నీళ్లు పోసేస్తే సో ఆ నీళ్లతోటి ఉడుకుతుంటుంది కదా, అప్పుడు మనం ఉప్పు వేస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ తీసి విడిగా చేస్తే దీనిలో ఉన్న ఉప్పు దీనిలో కలిసి మనకి క్వాంటిటీ కొంచెం సరిపోదు, అందుకోసం అని చెప్తాను. బియ్యపు రవ్వ మనం ఎప్పుడు ఉడికించినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోని, నీళ్లు కొద్దిగా తక్కువ వేసుకోవాలి. మామూలుగా మనం అన్నం ఉడకబెట్టడానికి 1కి 2 వేస్తాం నీళ్ళు, అంటే 1 గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసులు నీళ్లు వేస్తాం. దీనికి మాత్రం 1.5 లేదా 1/4 వేసుకొని మళ్ళా అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు చల్లుకోవడం, మూత పెట్టుకుంటూ ఉండడం, మగ్గాలన్నమాట మెయిన్ అది. సో ఇది రవ్వ కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుందేమో కదా, మనకి బియ్యం అంటే పెద్ద క్వాంటిటీ కాబట్టి ఎక్కువ వాటర్ పడుతుంది. సో రవ్వ కాబట్టి చూసి వేసుకోవాలి. రవ్వ సో ఇందాక అడిగావు కదా ఎలా చేస్తున్నావు, ఎలా చేసుకునేవారు మీరు? అవును, వినాయక చవితి అని చెప్పి. మీరు ఎలా చేస్తారు చెప్పు ఫస్ట్. ఫెస్టివల్ వస్తుందంటే పొద్దున్నే లెగవటం, అంటే అమ్మ ఇంట్లో అన్ని పనులు చేసినా కూడా 4 తిట్లు తిడితే గానీ పొద్దున్నే లెగము. బికాజ్ పండుగ వచ్చిందంటే ఎర్లీగా లెగవాలి ఆడపిల్ల అని చెప్తూ ఉంటారు. ఎర్లీగా లెగవటం, పూజ చేసుకోవటం, అండ్ స్పెషల్లీ వినాయకుడి కోసం ఇన్ని రకాల వంటలు చేస్తూ ఉంటారు. పులిహోర, గారెలు, బూరెలు, వాటితో పాటు ఉండ్రాళ్ళు, కుడుములు, నైవేద్యాలు, ప్రసాదాల మీదే బేసై మాట్లాడుతున్నాం. అది మాత్రం బాగా అర్థమైంది. అంటే మన కాన్సెప్ట్ పిండి వంటలు ప్రసాదాలు కదా, కాదు కదా, ఇప్పుడు పండగ కదా. అవును. సో వినాయక చవితి మామూలుగా మీ వీధిలో ఎలా సెలబ్రేట్ చేస్తాం? వీధిలో అంటే జనరల్ గా మన హైదరాబాద్ లో కానీ భారతదేశం మొత్తం కనుక మనం పరిశీలించి చూసినట్లయితే చక్కటి వేదికలు ఆర్గనైజ్ చేస్తారు. అంటే యువత, చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చేస్తున్నారు. యువత ఎస్పెషల్లీ ఇంటింటికి తిరగడం, చందాలు వసూలు చేయడం, ఎవరికైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో వారు ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చందాలు చందాలు వసూలు చేస్తూ ఉంటారు. పోలీస్ వాళ్ళతోటి, కాలనీలో వాళ్ళతోటి మాట్లాడతారు, వాళ్ళని ఒప్పిస్తారు. చక్కగా వాళ్ళతోటి మంటపాన్ని ఏర్పరచుకోవడానికి వీలుగా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ని తెచ్చుకుంటారు కదా. సో ఇన్ని రకాల చేసి వాళ్ళ స్నేహితులందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒక ముఠా కింద, ఒక బృందం కింద ఏర్పడి గణేష్ మంటపాన్ని ఏర్పరుస్తారు. కొద్దిగా కొంచెం చాలా మంటపాలన్నీ ఏర్పరుస్తారు కదా. 9 రోజులు కూడా చక్కటి ఒక బ్రాహ్మణ్ణి మాట్లాడి ఉదయం సాయంకాలం కూడా దేవుడికి చక్కగా పూజలు చేయిస్తారు. వినాయకుడి కథ వింటారు. 10వ రోజున చక్కగా తీసుకొని వెళ్ళి మేళతాళాలతోటి, బృంద నృత్యాలతోటి తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి సాగరంలో కానీ లేదా నీటి కొలంలో కానీ చెరువులో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్వామిని మళ్ళా పార్వతీదేవి దగ్గరికి నిమజ్జనం చేయడానికి పంపించేస్తారు. అవునా? సో మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అయితే బ్రాహ్మణుడు ఎవరన్నా వస్తే కథ చదువుతారు, లేదా ఇంట్లో పెద్ద ఎవరన్నా ఉంటే కథ చదువుతారు, లేదా అమ్మ చెప్తుంది. వినాయకుడి కథ తెలుసా నీకు? తెలుసుగా, వ్రత కథ బోల్డ్ తెలుసు నాకు. చెప్పు ఏంటది? చందమామ గురించి తెలుసు, శ్రీకృష్ణుడిది తెలుసు, వినాయక చవితి తెలుసు, వినాయకుడు పొట్టపగలపై ఉండాలని బయటకు వచ్చిన విషయం తెలుసు, వినాయకుడి కథ తెలుసు. మామూలుగా వినాయకుడి కథ చెప్పలేదు నువ్వు, ఇన్ని చెప్పావు. కానీ వినాయకుడు నాయకుడి కింద ఎలా అయ్యాడు అంటే, బ్రదర్స్ మధ్య ఉండేటువంటి కాంపిటీషన్ ని ఎవరైతే కనుక 3 ముల్లోకాలు కూడా తిరిగి నదుల్లో స్నానం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పి శివుడు చెప్తాడు. సో చల్లారింది కదా అండి, బాల్స్ కూడా చేస్తున్నాను. అంటే ఏం లే, మన రొట్టె చేస్తాం కదా, నెరపడానికి వీలుగా ముందర ఇలా బాల్స్ చేసుకుందాం అనమాట. సంప్రదాయ పద్ధతిలో చేస్తే ఇలా చేసుకోవాలి. సూపర్. సో అందులోనూ మనకు పండుగలు అనగానే ఫస్ట్ మనం సంప్రదాయానికి ఎక్కువ విలువిస్తూ ఉంటాం కాబట్టి ఇది ఆన్ చేయమంటారా? ఆన్ చేసేస్తే ఓకే. మనం రొట్టె కాల్ చేసుకుంటే రెడీ అనమాట. ఆయిల్ ఏమైనా వేయాలా? అవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ వేస్తాం. అంటే మనం వేడెక్కే లోపలే మనం కనుక రొట్టెలు నొక్కేసుకుంటే చేతికి కూడా వేడి తగలకుండా, అందుకోసం అని చెప్పి ముందర మనం కొంచెం నూనె ఎక్కువేసి, లేదా మూకుల్లో ఇష్టపడేటువంటి వాళ్ళు మూకుల్లో కూడా చేసుకోవచ్చు. బాగా పలసగా మన అలా చేసేటట్టయితే సర్వపిండి అంటాం కదా. అవును. సో అలా కాకుండా ఇది రొట్టె అంటే కనుక ఈ రకంగా, ఎందుకంటే
నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా పండగలు అంటే కనుక ముందు ఈ వంటింట్లో నైవేద్యాలు చేసుకోవడంలోనే ఆడవాళ్ళందరూ బిజీగా ఉంటారు. కానీ అంటే అసలు ఈ వినాయక చవితి, శ్రీరామనవమి, దేవి నవరాత్రులు వీటి ఉద్దేశం ఏంటంటే భగవంతుడితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని. అవును. అండ్ ఇంకా వినాయక చవితి అంటే వినాయకుడు భోజన ప్రియుడు, ఆహార ప్రియుడు కాబట్టి ఇంకా స్పెషల్లీ వంటలే గుర్తొస్తాయి అందరికి. సరే, ఇందాక మనం వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఈయన సోదరుడికి ఇవ్వాలా లేకపోతే ఈయనకి ఇవ్వాలా అని చెప్పి కాంపిటీషన్ పెట్టారన్నమాట. ఏమని, ముక్కోటి నదుల్లో కూడా ఎవరైతే ముందుగా స్నానం చేసి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మళ్ళా శివుడి దగ్గరికి కైలాసానికి ఎవరైతే ముందుగా వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పి. సో అప్పుడు వినాయకుడు ఏం చేశాడు, తాను ఎగరలేడు, తన అసక్తత తెలుసు. అలాగే కుమారస్వామి యొక్క వాహనం నెమలి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఈయనదా చాలా ఎలుక వాహనం. అలాగే ఈయన రూపం కూడా అంత త్వరగా వెళ్ళడానికి ఆస్కారం లేనటువంటి. అందుకోసం చెప్పి ఆయన ఏం చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులకే దండం పెట్టి అడిగాడు, నాకు మీరే తరుణోపాయం చెప్పండి అని చెప్పి. అప్పుడు నారాయణుడు పిలిచి చెప్తాడనమాట, నీ తల్లిదండ్రులు నేను అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను, నీ తల్లిదండ్రులే నీకు స్వర్గము, దైవము అన్నీ కూడా. సో వాళ్ళ చుట్టూతోనే ప్రదక్షిణాలు చెయ్యి అని చెప్పాను. సో వినాయకుడు ఏం చేశాడు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ తల్లిదండ్రుల చుట్టూత ప్రదక్షిణ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికైతే వెళ్ళాడో వెళ్ళిన ప్రతి చోట కూడా వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా కనపడ్డారు కదా. ఆ రకంగా గెలిచినటువంటి అన్నయ్యకి ఆయన గణాధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుళ్ళ కన్నా కూడా గొప్ప మన తల్లిదండ్రులే. వాళ్ళని చూసి వాళ్ళని పూజిస్తే అందరు దేవుళ్ళని పూజించినట్టే. సో బాగా ఫ్రై అయ్యి మనకి అలసందలు బాగా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక వేరియేషన్ ఏంటంటే మన అలసందల బదులు సోయా బీన్స్ వాడుకోవచ్చు, లేదా పల్లీలు వాడుకోవచ్చు. బేస్ బియ్యం, ఇది బియ్యం రవే కాబట్టి ఇవన్నీ కూడా మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. రాజ్మా వేసుకోవచ్చు. అండ్ ఇది ఈ లావు సన్నం కూడా మన ఇష్టం, కొంచెం లావుగా అంటే లావుగా చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువసేపు కాదు, కొంచెం ఎక్కువ నూనె కూడా. సో అట్లా కొన్ని అట్లా ఆయిల్ పడాలి ఎక్కువసేపు, అదంతా ఉంటేనే కొంచెం రుచిగా ఉంటాయి. అంతే కదా. అప్పుడప్పుడు పండగలప్పుడే మన డైటింగ్లు అవన్నీ పక్కన పెట్టేసి లేదు, మన సంప్రదాయ వంటల్లో వాడేటువంటి నూనె, నెయ్యి తింటే ఏమీ కాదు. నిజమే. అంటే ఈ సైజ్ అయితే మనకి తినడానికి కూడా బాగుంటుంది, మళ్ళీ కట్ చేయకుండా. అవును. సోని, అలసందల రొట్టె లేదా బియ్యం రవ్వ రొట్టె నువ్వే పేరైనా పెట్టు, టేస్ట్ చూసి ఎలా ఉందో. తప్పకుండా, ఏ పేరు పెట్టిన టేస్ట్ ఎలా మారుతుందండి. ఎంత కలర్ఫుల్ గా, ఎంత బ్రైట్ గా ఉంది. పేరు ఏదేమైనా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందని నాకు అర్థమైపోయింది. సో అలసందల బియ్యం రవ్వ రొట్టె, రెండింటిని మనం దేన్ని మర్చిపోవద్దు, ఆ రెండు కలిస్తేనే టేస్ట్ కాబట్టి. సో బియ్యం రవ్వ రొట్టె రెడీ అయిపోయింది విత్ అలసందల కాంబినేషన్. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. చక్కటి పిండి వంట కదా, అందరికి కూడా చాలా ఇష్టమైన పిండి వంట. సో టేస్ట్ చూసి నేను చెప్తా. క్రిస్పీగా ఉందా? చాలా, అలసందలు చాలా బాగున్నాయి. ఇందాక మనం అనుకున్నాం కదా, మరి ఎక్కువ బాయిల్ చేయొద్దు, తక్కువ బాయిల్ చేయొద్దు. అవి పంటికి తగులుతేనే ఆ జీలకర్ర ఫ్లేవరు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఉప్మాలా అనిపిస్తుంది కానీ ఉప్మా కాదు అది. వెరైటీగా ఉంది మొత్తానికి. సో చాలా బాగుందండి రొట్టె. బియ్యపిండి రొట్టె కదా, దాంట్లో అలసందలు, ఇందాక మేడం చెప్పినట్లు సోయా, మీకు నచ్చిన కాంబినేషన్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఇదే ప్రాసెస్ ఫాలో అయితేనే ఇంత అద్భుతమైన టేస్ట్ వస్తుంది. సో ఈ బియ్యం రవ్వ రొట్టె మీరు కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బియ్యం రవ్వ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. బియ్యం రవ్వ రొట్టె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ, వేయించి ఉడకబెట్టిన అలసందలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నూనె, నెయ్యి. బియ్యం రవ్వ రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, వేయించి ఉడకబెట్టిన అలసందలు, ఉప్పు, బియ్యం రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసి కొంతసేపు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఉండలుగా చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యపు రవ్వ ఉండల మిశ్రమాన్ని రొట్టెల్లాగా చేసుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బియ్యం రవ్వ రొట్టె రెడీ. సో సుమిత్ర గారు, బియ్యం రవ్వ రొట్టె అయితే మాత్రం అదిరిపోయింది.
అలసందలు అయితే ఇంకా బాగున్నాయి దాంట్లో, చాలా బాగుంది, చాలా రుచిగా కూడా ఉంది. Thank సో నేను తిన్నానా, వినాయకుడు ఇంప్రెస్ అయిపోయాడు అక్కడ. అవునా? ఎందుకంటే నెక్స్ట్ ప్రసాదం అయిందే కదా. నెక్స్ట్ నా వినాయకుడికి సంప్రదాయ వంట ఉండ్రాళ్ళు చేసి చూపిస్తాను. సూపర్ ఉండ్రాళ్ళే, అబ్బా ఎంత బాగుంటాయి. అందులో వినాయకుడికి చాలా ఇష్టమైంది. Exactly. సో మరి వినాయకుడికి అంత ఇష్టమైన ఉండ్రాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అంటే చూద్దామా. ఉండ్రాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ, నానపెట్టిన పచ్చిశనగపప్పు, బెల్లం, జీలకర్ర, ఉప్పు, నెయ్యి. సో సోని ఫస్ట్ మూకుడు ఇచ్చేస్తే ప్రాసెస్ ఇందాకట్లాగే ఉంటుంది ఇంచుమించు. ఓకే, మూకుడు పెట్టేయండి. ఓకే. సో ఇందులో ముందు కొద్దిగా నీళ్లు పోసి వాటర్ వేయను. ఉండ్రాళ్ళు మనకి వినాయకుడికి వేయండి. లడ్డూలని, మోదకాలని ఆయనకి ఇష్టమైనట్టుగా. ఆపూప అంటే లడ్డు అంటారు. చాలు. దీనిలో దానికి మా నీళ్లు తెల్లే లోపల ఏం చేయాలంటే మనం ముందర ఒక అరగంట ముందర శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలి. సో ఈ శనగపప్పు నానినటువంటి దాన్ని అందులో వేసి ఉడికించాలి. పచ్చిశనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం నానబెట్టుకుంటే మనం ఎప్పుడైతే ఉండ్రాలు ప్రిపేర్ చేసుకుంటామో దానికి సెట్ అయిపోతుంది. నానబెట్టినటువంటి శనగపప్పు వేసాం. సో ఇందాక మనం రొట్టెలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్ని వేసుకున్నాం కదా, కానీ దీనిలో అవేమీ ఉండదు, ప్లెయిన్ గా ఉంటుంది అనమాట. అంటే ఇది స్వీట్ కదా, లైక్ స్వీట్ కూడా కాదు, ప్లెయిన్ గా ఉంటుంది. జస్ట్ కొద్దిగా ఉప్పు వేసి చేస్తాము. ఉప్పు, జీలకర్ర, అంతకుమించి ఏం వేయం మనం దీనిలో. అందుకోసం దీని కాంబినేషన్ ఇష్టమైన వాళ్ళు బెల్లంతో నంచుకొని తింటారు, లేకపోతే అల్ల పచ్చడి అలాంటివి ఏదైనా వేసుకొని తింటారు. కొంతమంది కొంచెం లైట్ గా బెల్లం అది మిక్స్ చేసి కూడా చేసుకుంటారు. అవి మామూలుగా ఉప్పు వేసాను, జీలకర్ర వేసాను. ఓకే. సో అవి బాయిల్ అయ్యాయండి. మనం నానబెట్టినందువల్ల అడ్వాంటేజ్ అయితే తొందరగా ఉడుకుతుంది. లేదంటే చాలా టైం పట్టేస్తుంది కదా. బియ్యం రవ్వ వేసేద్దామా? సగం వేయండి సరిపోతుంది. చూద్దాం, మనం చూసి వాటర్ క్వాంటిటీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 1.5 వేసి కావాలంటే మళ్ళీ కొంచెం వేయండి. చాలా ఓకే. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి చక్కగా మెత్తగా ఉడికేలాగా మనం చేసేసుకుంటే మళ్ళా దీన్ని ఉండ్రాల కింద చేసుకొని మళ్ళా దీన్ని ఆవిరి మీద ఉడికించాలి. ఉండ్రాలు అంటే డెఫినెట్ గా ఆవిరికి ఉడికించాలి కదా. సో కొంతమంది ఏంటంటే ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకుంటారు, కొంతమంది వాటర్ లో పెట్టి ఉడికించుకుంటారు. ఎవరికి మెయిన్ ఆవిరిలో ఉడకడం అనేది ముఖ్యం. సో ఇడ్లీ పాత్రలు అంటే ఈ మధ్య వచ్చాయి కదా, ఒక గత 40-50 ఏళ్ళుగా ఇడ్లీ పాత్రలు మనకు వచ్చాయి. అంతకుముందు ఏం చేసేవారంటే కింద ఒక గిన్నెలో నీళ్లు పోసి దానిలో ఇంకో గిన్నె పెట్టి మూత మీద మూత పెట్టి మూత పెట్టమంటారా? పెట్టి పట్టకారు ఇవ్వండి. ఇది అయిపోయిందేమో చూద్దాం. ఓకే, యా అయిపోయింది కదా. సో ఎక్కువసేపు కూడా అవసరం లేదు, జస్ట్ 1 minute ఇలా ఉడికేస్తే సరిపోతుంది. పచ్చెనపప్పు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు సిమ్ లో పెట్టేసి అది ఆ గిన్నె దీనిలో పెట్టేసి మనం పెట్టేసుకుంటేనా ఇవి పెట్టి పెడదాం, తేలుతుంది. అదే చెప్పాను. ఓకే. సో వెయిట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఉంటుంది. తిరుపతిలో స్వామి లడ్డూలు చేసేటువంటి కేంద్రంలో చూస్తే వేడి వేడి పూసలు కట్టేసుకుంటుంటారు. వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అవి పట్టుకుంటాను, మీకు మంత్రాలు పడతాడు, మేము పట్టుకోలేం మళ్ళీ. అంటే భక్తికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. తిరుపతిలో వాళ్ళు చేస్తున్నారు, నా విషయం కదా. దీనిలో పెట్టేద్దాం. ఇది పెట్టి దీని మీద ఇప్పుడు మూత పెట్టేస్తాం. సో 5 minutes అయిపోయింది కదండి. మరి ఉండ్రాలు చక్కగా కుక్ అయినాయో లేదో చూద్దామా. ఎస్. సో నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇంకా వినాయకుడి జీవిత వృత్తాంతం మనం తెలుసుకున్నప్పుడు ఇంకొకటి కూడా ముఖ్యమైనది ఏంటంటే, మనకి భాగవతం, మహాభాగవతం రచించినటువంటి వ్యాస మహర్షి భాగవత కథని నేను చెప్తూ ఉంటాను, డిక్టేషన్ అనమాట, చెప్తూ ఉంటాను. ఎవరైతే ఘంటం అంటారు, కలం అనమాట, కళాన్ని ఆపకుండా రాసేవాళ్ళు ఎవరన్నా ఉంటే నేను మహాభారతాన్ని చెప్తానంటారు. అప్పుడు వినాయకుడు వచ్చి నేను రాస్తానని చెప్పి అంటాడు. మీరు ఆపితే నేను ఘంటం ఆపుతాను, లేకపోతే ఆపను అని అంటారు. మహాభారత కథని
వ్యాస మహర్షి అలా చెప్తుంటే వినాయకుడు కూర్చొని ఆ గంటంతో రాస్తూ ఉండేవారట. అంటే ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా నిరాకంఠంగా నిరాఘాతంగా సాగిపోయేటువంటి తత్వాన్ని మనకి తెలియచేసేట. అందుకే విఘ్నాలేమీ లేకుండా ఆయన విఘ్నేశ్వరుడు అని చెప్పి మనం కొలుస్తూ ఉంటాం. అందుకే గణాలకు అధిపతి విఘ్నాలకు అధిపతి ఆయనే కాబట్టి సో ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కూడా వినాయకుడిని పూజిస్తేనే మనం చేసే ఏ పనైనా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా జరుగుతుంది, అంత మంచిగా. చెప్పేటప్పుడు నేను ఇక్కడ నెయ్యి వేసేస్తున్నాను. సూపర్. నేను చెప్తుంటే మీరు అలా కానిచ్చేయండి, తర్వాత మీరు చెప్పేటప్పుడు నేను తినేస్తా. సో దీనికి మనం నంచుకోవడానికి నేను సంప్రదాయకంగా బెల్లం. ఎందుకంటే దేవుడికి ఈయన గుడాన్న ప్రీత మానసుడు అని చెప్పి వినాయకుడికి మన మామూలుగా కూడా వ్రతంలో చూడండి గుడ సమర్పయామి అని చెప్పి బెల్లాన్ని నైవేద్యం కింద పెడుతూ ఉంటాం అనమాట. అందుకోసం అని చెప్పి ఇవాళ గణనాయకుడికి నైవేద్యం కింద ఉండ్రాళ్ళు బెల్లంతో సమర్పిద్దాం. తప్పకుండా. సో నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి భగవంతుడికి. అందులో వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు విత్ బెల్లం. సో సూపర్ గా ఉంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించేద్దామా? వినాయక రెడీయా? సో వినాయకుడు బాగా తినేశాడు. సో నేనైతే మాత్రం టేస్ట్ చేయడానికి ఏమాత్రం లేట్ చేయ. వినాయకుడు ఇక్కడ తిన్నట్టున్నాడు కదా, చూడండి ఎట్లా ఘాటు పడేసిందో. ఈ పక్క నుంచి నేను తినేస్తాను మరి. బెల్లంతో తినలేదు, విత్ బెల్లం. చాలా బాగుంది బెల్లం. అండ్ ఇది కూడా ఆ జీలకర్ర వేసాం కదా, కాంబినేషన్ చాలా బాగుంది. ఆ జీలకర్ర అంటే బెల్లం లేకపోయినా విడిగా తిన్నా కూడా అద్భుతంగా ఉంది. అండ్ జీలకర్ర వేసేసరికి ఆ ఫ్లేవర్ స్పెషల్ గా తెలుస్తుంది. పచ్చెనగపప్పు, బెల్లము, జీలకర్ర ఎంతైనా ప్రసాదమేనండి. దాని రుచి మనం 100 సార్లు ట్రై చేసినా కూడా ఒక్కసారి దేవుడి ముందు పెట్టి అలా తీస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. అందులో మీ చేయి, మీ హ్యాండ్ కూడా మంచి పవర్ఫుల్ హ్యాండ్, టేస్ట్ చాలా బాగుంది. సో తప్పకుండా ఈ ఉండ్రాలని విత్ బెల్లం కాంబినేషన్ లో మీరు కూడా ట్రై చేయండి. సో మరి ఉండ్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. ఉండ్రాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ, నానపెట్టిన పచ్చిశనగపప్పు, బెల్లం, జీలకర్ర, ఉప్పు, నెయ్యి. ఉండ్రాళ్ళు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత దానిలో నానపెట్టిన పచ్చిశనగపప్పు వేసి ఉడికించుకుంటూ తర్వాత జీలకర్ర, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత బియ్యం రవ్వ వేసుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరిగేలోపు ముందుగా ఉడికించుకున్న మిశ్రమాన్ని చల్లార్చుకొని ఉండ్రాళ్లా చేసుకోవాలి. ఆ గిన్నెలో మరొక చిన్న బౌల్ పెట్టుకొని ఉండ్రాళ్లు పెట్టుకొని దానిపైన మూత పెట్టి మళ్ళీ ఆ పెద్ద బౌల్ పైన కూడా మూత పెట్టి ఆవిరి పట్టేదాకా ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేసుకుని నెయ్యి వేసుకుని ఎంతో రుచికరమైన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు రెడీ. సో సుమిత్ర గారు, వినాయక చవితి స్పెషల్ మీరు రావడం, మాకు స్పెషల్ వంటకాలు పరిచయం చేయడం అండ్ స్పెషల్లీ బియ్యం రవ్వ రొట్టె అయితే మాత్రం అదిరిపోయింది. సో రెండు కూడా డిఫరెంట్ టేస్ట్లు, అంటే మనం ప్రాసెస్ అంతా కూడా కొంచెం సిమిలర్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినప్పటికీ చాలా ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్స్ అండ్ స్పెషల్లీ వినాయకుడికి చాలా ఇష్టమైన వంటకాలు కాబట్టి రెండు టేస్ట్ మాత్రం అదిరిపోయాయి. మరి ఇంత రుచికరమైన వంటకాలు నాతో పాటు మా బాస్ కి కూడా చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మా. సో ఇయర్స్ చూసారు కదా, ఈనాడు మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో డాక్టర్ సుమిత్ర గారు మనకి కూడా పరిచయం చేసిన బియ్యపు రవ్వ రొట్టె అలాగే ఉండ్రాలు రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు మాత్రమే వాడండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.